రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇంతకుముందు నేను ఒకటో రెండో వీడియోలు చేయాల్సి వచ్చింది. ఆ వీడియోలు ఒక విధంగా ప్రొఫెసర్ని సైద్ధాంతికపరంగా అవకాశవాదం లేకపోతే ఏ విధంగా నిజాన్ని కప్పిపుచ్చుతున్నాయనేది చేశాను. కానీ ఆయన క్రెడిబిలిటీని ఎప్పుడు కూడా నేను శంకించను. అప్పుడు కూడా అది కూడా పాజిటివ్గా చెప్పాను అప్పుడు కూడా. కానీ మొట్టమొదటిసారి నాకు ఆయన క్రెడిబిలిటీ మీద సందేహం వస్తాం. ఎందుకంటే ఆయన జర్నలిజంలో ప్రొఫెసర్. అంటే అర్థం ఏంటి? విలువలు ఎలా పాటించాలో జర్నలిజంలో పిల్లలకి పాఠాలు చెప్పే వ్యక్తి. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఆయన ఛానల్స్లో వచ్చినా ఎప్పుడూ కూడా నేను విలువలు పాటిస్తాను, మిగతా వాళ్ళు పాటించరనే పద్ధతిలోనే ఉంటుంది ఆయన మాట్లాడేది. కానీ ఇవాళ జరిగింది ఏంటండి? ఒక జరగనటువంటి సంభాషణని జరిగినట్టుగా చిత్రీకరించి జనమంతా నిజమని నమ్మేటట్టుగా ఒక విస్తృత ప్రచారం వచ్చే విధంగా ఒక వీడియో చేశాడు. ఏంటది? అమిత్ షా పవన్ కళ్యాణ్ మధ్య ఓ చర్చ జరిగినట్టు, జగన్ను మీరు ఎందుకు అరెస్టు చేయట్లేదని పవన్ కళ్యాణ్ అడిగినట్టు, అమిత్ షా మీకు చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, మనకి జగన్ పర్మనెంట్ ఫ్రెండ్, మీకేంటి చంద్రబాబు నాయుడు మీద అంత ఇది, మీరు కూడా పక్కకు జరిగి ఆలోచించాలి అని అమిత్ షా చెప్పినట్టుగా, అదేదో కోర్ కమిటీలో నాదెండ్ల మనోహర్ ద్వారా ఆ సంభాషణని పవన్ కళ్యాణ్ చెప్పించినట్టుగా అసలు వినటానికి ఎట్లా ఉందంటే ఓ నిజంగా జరిగిందేమో. అసలు లాజిక్ లేదు దాంట్లో. మూడు పార్టీలు కలిసి ఎన్డీఏలో ఉంటున్నాయి. రెండోది, అసలు ఇవాళ సెంటర్లో ఎన్డీఏలో కీలకమైంది టీడీపీ యొక్క ఎంపీల సంఖ్య. ఇటువంటి టైంలో అమిత్ షా ఎందుకు మాట్లాడతాడండి అసలు? పవన్ కళ్యాణ్ గురించి మళ్ళా వస్తాను. అమిత్ షా ఎందుకు మాట్లాడతాడు? వాళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక విధంగా మెజారిటీ లేదు కదా అక్కడ బీజేపీకి. చంద్రబాబు నాయుడు టీడీపీ జనతాదళ్ యూనే వాళ్ళకి వాళ్ళ లైఫ్ సపోర్ట్. సో లాజికల్గా చూసిన, కామన్ సెన్స్తో ఆలోచించినా అది జరిగే అవకాశం లేదు. సో పెద్ద సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఎప్పుడు రానంతగా ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో జనం అసహించుకునే పద్ధతుల్లో వచ్చింది. ఎందుకనంటే ఎవరితో తగాద పెట్టుకున్నాడు? పవన్ కళ్యాణ్తో తగాద పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని దెబ్బతీసే పద్ధతుల్లో మాట్లాడాడు. జరగంది జరిగినట్టుగా అసలు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అక్కడ ఉంది. మీకు కోర్ కమిటీలో చెప్పాడు అన్నదానికి ఒక్కరన్నా చెప్పాలి కదా మీకు. అది ఎక్కడి నుంచి మీకు సోర్స్ తీసుకున్నారు? మీరు జర్నలిస్టు ప్రొఫెసర్ అయ్యుండి ఒక వార్త ఎవరైనా మీ చెవిలో ఏదో వాళ్ళ స్వార్థం కోసం వేసి ఉంటే దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా? 2 రోజుల 2 రోజుల తర్వాత ఇవాళ వచ్చి ఉపసంహరించుకుంటున్నాను అని చెప్తున్నాడు. అసలు ఉపసంహరించుకోవటం ఏంటండి? వెంటనే కనుక నువ్వు స్టేట్మెంట్ మళ్ళా విత్డ్రా చేసుకుంటే దాన్ని ఉపసంహరించుకుంటే సరిపోతుంది. ఇవాళ ఏంది, ఎక్కడ దాకా వెళ్ళింది? 2 రోజులు డ్యామేజీ తీవ్రంగా జరిగింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేశావు. తర్వాత దానికి ఉపసంహరించుకుంటున్నానని ఏదో అయితే ఏమైంది, ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటున్నా. ఇదే పద్ధతి? చెయ్యాల్సింది ఏంటి? బేషరతుగా క్షమాపణ చెప్పుండాల్సింది. మీరు బాధ్యత గల వ్యక్తులు. మీరు చేసిన వీడియో వలన పవన్ కళ్యాణ్కి జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ఆయనకేం కాదు అసలు. ఎందుకంటే ఒకటండి, ఇవాళ జనానికి తెలుసు పవన్ కళ్యాణ్ మోడీ యోగి లాగా జనంలో ఒక నమ్మకం ఏముందంటే పవన్ కళ్యాణ్ మీద, మోడీ యోగి లాగా ఈయన కూడా ఎటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా అవినీతి పనులు చెయ్యరు. వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ మీద తెలుగు ప్రజలకు అంత నమ్మకం ఉంది. ఇది నిజం.
ఎందుకంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తాడు. చాలా విలువలు పాటించేటువంటి వ్యక్తి. మీకు వ్యక్తిగత దీంట్లోకి వెళ్ళొద్దు దయచేసి. మనం రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు రాజకీయాల్లో మాట్లాడుకుందాం. ఆయన పార్టీ పనికి పార్టీ ఖర్చులు ఆయన సొంత ఖర్చులు పెట్టుకుంటాడు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసే అలవాటు లేని వ్యక్తి. ఎవరైనా అవినీతి చేస్తే తాట తీస్తానని చెప్పి వాళ్ళ శాఖలో ప్రతి ఒక్కరికి హెచ్చరించినటువంటి వ్యక్తి. ఆయన క్యారెక్టర్ని ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఏమైందో తెలియదు. ఒకనాడు పవన్ కళ్యాణ్ మీద చాలా పాజిటివ్ వీడియోలు చేశాడు, చాలా పాజిటివ్ చేశాడు. సరే, సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకత అయితే వాళ్ళ ప్రొఫెసర్ నాగేశ్వర్ని జగన్కి లింక్ అంటగట్టడం, జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని చేయటం, ఇవన్నీ నేను అంటలేదు. నాకు ఈరోజు కూడా ఏంటంటే ఆయనకి మోడీ మీద ఒక వ్యతిరేక భావం, గుడ్డి వ్యతిరేకత, మామూలుగా కాదు. తప్పలేదు, నేను మోడీ అభిమాని, ఆయన మోడీ వ్యతిరేక కావచ్చు, కానీ గుడ్డితనం ఉండకూడదు. దేనికి కూడా అభిమానానికి గుడ్డితనం ఉండకూడదు, వ్యతిరేకత గుడ్డితనం ఉండకూడదు. ఆయన గుడ్డి మోడీ వ్యతిరేకి. ఎందుకంటే సిద్ధాంత నిబద్ధత, ఏది వామపక్ష సిద్ధాంతానికి ప్రభావితమైనటువంటి మేధావి కాబట్టి అది ఒకటి. దానికన్నా చంద్రబాబు నాయుడు అంటే ఇటీవల తెలుగుదేశం ట్రోల్ చేశారు ఈయన దీని మీద. చంద్రబాబు నాయుడు మీద కూడా ఒక ఇది పెట్టుకున్నాడు, ద్వేషం. అంటే ఈ గుడ్డి వ్యతిరేకతలు ఎక్కడ దారితీస్తాయి అంటే అహం. అందుట్లో ఏంటి మూడోది తనకున్నది ఏంటంటే, నేను ఆల్మోస్ట్ నేను చెప్పేది నేను చాలా విలువలతో కూడుకొని తెలుగు ప్రజల యొక్క నాడిని నేను ప్రతిబింబిస్తాననే అహం ఆయనకుంది. అది నిజమా కదా పక్కన పెట్టండి. ఇవన్నీ కలగొలిపి ఏమైంది, నీకు మూడి మీద వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత, అది నువ్వు గన్ను పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి గన్ పేల్చాలని చూసావు. ఇది చాలా తీవ్రమైన విషయం. అసలు పవన్ కళ్యాణ్ని దీంట్లో లాగావు, ఒకటి నంబర్ 1. ఆ లాగటం కూడా అసలు ఎవరు చెప్పాను కదా, థర్డ్ క్లాస్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్సు, రోడ్డు సైడు ఈ కాన్స్పిరసీ థీరీస్ అంటారు, గాసిప్స్, రోమర్సు, వీటిని గురించి ఏది పిచ్చాపాటి ఏదో మాట్లాడుకుంటుంటారు. అప్పుడప్పుడు యూట్యూబ్లో ఇటువంటి థర్డ్ క్లాస్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారు. ఆ స్థాయికి దిగజారి ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో చేశాడు. అంతే కదా మరి. బాధ్యత గల వ్యక్తివి నువ్వు. మోరోవర్ మీరు చేసే వ్యక్తి అంతకన్నా బాధ్యతలో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. మరి మీరు జర్నలిజం గురించి అందరికి పాఠాలు చెప్తే ఆ నీతి సూత్రాలు మీకు వర్తించవా అని నేను అడుగుతున్నాను. అసలు మీరు చేసినటువంటిది ఇవాళ దానికి మీరు ఇచ్చినటువంటి చివరిలో నేను బేషరతులు లేకుండా ఎటువంటి భేషజాలు లేకుండా ఉపసంహరించుకుంటున్నాను. అసలు చెప్పిన పద్ధతిలో మీ రిపెంటెన్స్ ఎక్కడ నాకు కనపడలేదండి. నాకు కనపడింది లేదు. మీ అహం అడ్డు వస్తుంది మీకు నిజాన్ని ఒప్పుకోవటానికి. చేసింది తీవ్ర తప్పిదం అనుకున్నప్పుడు మీరు క్షమాపణ చెప్పు ఉండాలి. ఎందుకంటే వెంటనే జరగలేదు కదా ఇది. 2 రోజుల తర్వాత మీరు చెప్పేటప్పటికి చాలా జరిగింది. కేసులు ఫైల్ చేశారు జన సైనికులు. తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు జన సైనికులు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు మీద ఇటువంటి దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేయటం అంటే అర్థం ఉంది. అతని విలువలు ఉంటాయని నేను అనుకోను. ప్రొఫెసర్ నాగేశ్వరు ఇప్పుడు అందరూ అంటం ఏంటంటే, జగను తను చెప్తే నా జనం నమ్మట్లేదు కాబట్టి కొద్దిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి గౌరవప్రదమైన వ్యక్తుల ద్వారా చెప్పిస్తే అది నమ్ముతారు అనేటువంటి దీనికి వచ్చి ఈ విధంగా చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ పర్మనెంట్ ఫ్రెండ్, అది పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి గన్ పేల్చావు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఇది నిజంగా కూడా మీ స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. ఇవాళ జనం ఏమనుకుంటున్నారంటే అసలు ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ క్రెడిబిలిటీ అనేది ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. పవన్ కళ్యాణ్ మీద మీకు ఏమైనా కోపమా? సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని జనంలోకి వెళ్ళాడు కాబట్టి అదేదో ఆ వామపక్ష భావజాలంతో మీకేమైనా ఆ కోపం ఉందా పవన్ కళ్యాణ్ మీద? మోడీకి దగ్గర అయ్యాడు కాబట్టి ఆ కోపం ఏమైనా పవన్ కళ్యాణ్ మీద ఉందా? ఏముందో తెలియదు. కానీ మీరు చేసింది మాత్రం ఏదో చంద్రబాబు నాయుడిని దెబ్బతీయాలనే పేరుతోటి
పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోవటం అనేది మాత్రం క్షమించరాని నేరం ప్రొఫెసర్ నాగేశ్వర్. మీ ఇవాళ ఇంకా మీ దీంట్లో ఇంకా మీరు ఏం చెప్పినా కూడా జనం నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.